మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమంటున్నారు. సంవత్సరాన్నర కాలం అయింది ప్రభుత్వం వచ్చి, ఆటో కార్మికులను ఎందుకు ఆదుకోలేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు మీటింగ్ లో పబ్లిక్ గా ప్రకటించారు, ఉచిత బస్సుతో పాటు ఆటో కార్మికులకు కూడా మేము డబ్బులు వేస్తామని. ఎందుకు వేయలేదు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయారని సూటిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించాలి ప్రతి ఒక్కళ్ళు అన్నారు కదా, దీనికి డిప్యూటీ సీఎం గారు మాకు సమాధానం చెప్పాలి. మేము అడిగేది కొంత కోరికలు కాదండి, మాకు ఇస్తానన్న హామీలు అమలు చేయండి. 21 నెంబర్ జీవో రద్దు చేయండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, చంద్రన్న బీమా అమలు చేయండి. మేము చనిపోతే మా కుటుంబానికి ఎటువంటి బీమా లేదు. ఒకప్పుడు ఇదే చంద్రన్న బీమా కదా బీమా చేయించింది, మోడీ గారికి ఇచ్చారు కదా, ఇవాళ ఎందుకు అమలు చేయట్లేదు? మేము ఈ సమస్యలు ప్రశ్నిస్తున్నాము. ఫైనాన్షియల్ ఒత్తిడి పెరిగిపోయింది, 2 కిస్తీలు ఆగినా కూడా ఫైనాన్షియల్ బండ్లు ఆపేస్తున్నారు. వాళ్ళకి ఎంత మటుకు ఒక్క మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాల. ఇక్కడ మా ఆదాయం లేదు, మేము పిల్లలు పోషించుకోలేని స్థితిలో ఉన్నాము. మా సమస్యలన్నింటికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం అయినటువంటి లోకేష్ చంద్రబాబు 18/1/24 లోకేష్ మేము కలిసాం. వ్యాట్ ట్యాక్స్ రద్దు చేస్తా ఉన్నారు. వ్యాట్ ట్యాక్స్ వల్ల సంవత్సరానికి 36,000 రూపాయలు తీసుకుంటున్నారు. మా డబ్బులు మాకేమంటున్నాం? మేము అడుక్కుంటానే బొచ్చులు పట్టుకొని వచ్చింది మిమ్మల్ని అడుక్కుంటున్నాం, ప్రాధాన్యపడుతున్నాం. మా హామీలు అమలు చేయమని కోరుకుంటున్నాం. మా సమాధానం చెప్పమనండి. ఎందుకు ఆ హామీలు అమలు చేయలేదు? డ్రైవర్లకు ఇస్తా అన్న 21 జీవో ఎందుకు చేయలేదు? సంక్షేమ బోర్డు ఎందుకు చేయలేదు? చంద్రన్న బీమా ఎందుకు అమలు చేయలేదు? బీమా అంటే ఏంటి? చచ్చిపోయిన వరకు నా కుటుంబానికి ఉపయోగపడేది. మరి మేము ఇన్ని వేల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాము, 28% టీఎస్సీ కడుతున్నాం, 28% వ్యాట్ ట్యాక్స్ కడుతున్నాం, లక్షల రూపాయలు